వెల్కమ్ టు ఐబీటీవీ. గుంటూరులో 28 ఆగస్టు ఉదయం విద్యుత్ అమరవీరుల సంస్కరణ కార్యక్రమం జరగనుందని సిపిఐ నగర కార్యదర్శి కె నళినీకాంత్ తెలిపారు. 2000లో విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అమరవీరులు బలైనట్లు గుర్తు చేశారు. నేడు కూడా అదనపు ఛార్జీలు, స్మార్ట్ మీటర్ల భారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు బషీరాబాద్ విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినాన్ని ప్రతి సంవత్సరం కొనసాగిస్తా ఉన్నాం. ఆగస్టు 28వ తేదీన ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పి వామపక్ష పార్టీల రాష్ట్ర సమితులు నిర్ణయించాయి. దానిలో భాగంగా ఈ గుంటూరు నగరంలో అంబేద్కర్ గారి విగ్రహం వద్ద పెద్ద ఎత్తున సంస్మరణ సభ నిర్వహించబోతా ఉన్నాం. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని సిపిఐగా వామపక్ష పార్టీలుగా ఉంటాయి. రాబోయే రోజుల్లో మరొకసారి విద్యుత్ ఉద్యమానికి వామపక్ష పార్టీలుగా ముందుకు కదులుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే స్మార్ట్ మీటర్లు అంటూ ఉన్నారు, ఇవి స్మార్ట్ మీటర్లు కాదు, పేరులోనే స్మార్ట్ ఉంది తప్పితే ఇవి స్మార్ట్ మీటర్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, పేదల్ని, మధ్యతరగతి ప్రజల్ని, వాళ్ళ జీవితాల్ని, వాళ్ళ జోబులోని డబ్బుల్ని స్మాష్ చేసేటువంటి మీటర్ని వామపక్ష పార్టీలుగా సిపిఐగా పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి సంసిద్ధం అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సంస్మరణ సభ జరుపుతా ఉన్నాం. 2000 సంవత్సరంలో విద్యుత్ సంస్థలకు వ్యతిరేకంగా, ప్రజలపై పడిన విద్యుత్ ఛార్జీల భారానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. ఆ సందర్భంగా 2000 సంవత్సరం ఆగస్టు 25వ తారీఖున చెలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో బషీరాబాద్ దగ్గర ప్రభుత్వ దమనకాండకు పాల్పడింది. ఆ సందర్భంగా ముగ్గురు వామపక్ష కార్యకర్తలు, ఉద్యమ కార్యకర్తలు అసలు బాశారు పోలీసు చూటాలకి, లాఠీ చార్జీలకి. వాటిని స్మరించుకుంటూ గత 25 సంవత్సరాలుగా విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ జరుపుతా ఉన్నాం. అదేవిధంగా 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ సంస్కరణ అమలు చేసి విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై భారీ ఎత్తున మోపింది. ఆ ఉద్యమం తర్వాత 2014వ సంవత్సరం దాకా ఎలాంటి ఛార్జీలు పెంచడానికి ఏ ప్రభుత్వం అయినా పెట్టడానికి ఏమాత్రం ధైర్యం చేయలేదు. మళ్ళీ 2014వ సంవత్సరంలో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపింది చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా అదనపు ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు కూడా ఉపసంహరించుకుంటామని చెప్పి ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోయే ముందు హామీ ఇచ్చింది. స్మార్ట్ మీటర్లు కూడా మేము బదలగొట్టాలని చెప్పి ఆ రోజు చూపించారు. కానీ ఈరోజు అధికారం రాగానే స్మార్ట్ మీటర్ పెట్టడానికి ఆతృత చూపిస్తూ ఉన్నారు. అదనపు ఛార్జీల భారాన్ని కూడా ప్రజలపై వేస్తూ ఉన్నారు. దీన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందుకనే విద్యుత్ సంస్కరణకు వ్యతిరేకంగా ఎవరైతే అసలు బాశారో వాళ్ళని స్మరించుకుంటూ ఈ ఛార్జీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పి భావించే దానిలో భాగంగా రేపు 25వ తారీఖున ఆర్ట్ సెంటర్ జరిగే సంస్మరణ సభలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.